ఇదిగమ్మా ఇవాళ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు బెండకాయ పులుసు పెడదామని రొయ్యలు తెప్పించాను. అరకేజీ రొయ్యలు తెచ్చారు, పెద్ద రొయ్యలు చూడండి. పెద్ద రొయ్యలు రా బాగున్నాయి రొయ్యలు. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుండి ఎన్ని మీద ఇది ఉంటుంది, ఇది మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఇలా తీసుకోవాలి. ఇదిగమ్మా ఇలా వస్తుంది అన్నమాట. ఇవన్నీ మీద ఉంటుంది, ఇది తీసేసుకోవాలి. ఇది మాత్రం తీయాలి. చూసారా, ఇలా వేసుకోవాలి రొయ్యలు. సరే అమ్మా, ఇవన్నీ శుభ్రంగా చేసేసుకోండి. అప్పుడు వంటలో కలుసుకుందామా. మరి ఉంటానా అమ్మా. ఈరోజు పచ్చి రొయ్యలను కోడిగుడ్డు పులుసు పెడతానమ్మా. అలాగమ్మా. ఇది రొయ్యలు బాగా నీట్గా చేసుకోండి. ఇవన్నీ మీద కూడా తీసేసుకోండి. ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగేసాను. కడిగేసి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ఎత్తి బాగా ఉడకబెట్టుకున్నాక అప్పుడు కూర వండుకోవాలి. కృష్ణ దాకెడుతున్నాను. రొయ్యలు కొంచెంసేపు ఉడకబెట్టాలమ్మా. ఆ నీరంతా పోతే నీసు వాసన రాదు. ఇదిగమ్మా కొంత పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే ఆ రొయ్యల్లోన నీరంతా వచ్చేది. ఆల్రెడీ నేను పసుపు ఉప్పు వేసి కడిగేసినయే, అయినా మళ్ళీ మనం వేసుకోవాలి. కొంచెంసేపు ఉడకబెట్టుకుంటే సరేమ్మా. కలిపేసి ఆ నీరు అంతా పోయేదాకా రొయ్యలు కొంచెం అలాగా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ఉడకబెట్టుకోండి మీరు కూడానే. సరే అమ్మా, ఇలా ఉడకబెట్టుకుందామే. మూత వద్దులే, మూత లేకంటే ఉడకబెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఏమా. ఇదిగమ్మా ఇలా అయిపోవాలా. పొయ్యి గడేస్తున్నానా. పొయ్యే తెలిగిస్తున్నానా. అదే అమ్మా, ఇలాగే వేపుకోవాలి రొయ్యలు ఎప్పుడు కూడా. వాడతానే మనం వండించుకోకూడదు, వండించుకుంటే నీ శ్వాసన వచ్చేది. ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలాగ వేసుకోండి. ఇదిగమ్మా 3 ఉల్లిపాయలు పేస్ట్లా చేసుకున్నాను. అంటే కొంత మెత్తగా కాకుండా మొయ్యిగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా 6 గుడ్లు, 1 ములక్కాడ, 6 పచ్చిమిరకాయలు, బెండకాయలు శుభ్రంగా కడిగేసుకుంటూ తుడిచేసుకుంటూ ముక్కలు కోసుకున్నాం. ఏమో 2 టమాటాలు పేస్ట్ ఆడుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం జీలకర్ర గసగసాలు మొగ్గ లాలికాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే పేస్ట్ చేసుకున్నాం. దాకేసుకున్నామా. నీ స్కోర్ కాటమ్మా. 3 డొక్కులు వేస్తున్నాను, 3 స్పూన్లు వేస్తున్నాను. గుడ్లు వేగలుతానమ్మా. పసుపు వేస్తున్నాను. పసుపు ఉప్పు వేస్తే గుడ్లు పేల కంటే వేగుతాయి. అలా కలుపుకుంటే అడిగేస్తుంది. అలా కలపాలి. చూడండమ్మా, గుడ్లు ఇలాగ వేసుకుంటే బాగుంటుంది గుడ్డు. అప్పుడు గుడ్లు అయితే బాగుండిరా. ఇప్పుడు గుడ్లు ఇలా వేస్తుంటే తొక్కతో కూడా వచ్చేస్తుంది.
మేము నాటుగుడ్లు వండుకునేవాడు ఎక్కువ, కోళ్ళు ఉంది మాకు, నాటుగుడ్లు వండుకునేవాడు. ఇలాగే వేసుకోవాలి గుడ్డు. నాటుగుడ్డు టేస్ట్ బాగుంటుంది అత్తయ్య. చాలా బాగుంటుంది. నాటుగుడ్డు తింటే బలం కూడానే. ఏ గుడ్లు ఏం బలం, గుడ్లన్నా పేరే కానీ ఇప్పుడు నాటుగుడ్లు ఎక్కడ దొరుకుతలేదు. గుడ్లు ఉన్నాయి. కోళ్ళు కూడా పెంచుతున్నారేంటి, కోళ్ళు పెంచింది అమ్మమ్మ. ఆ పెళ్ళని కొత్తలో కోళ్ళు ఉంది మాకు. ఇంకా మరి 2 మెంతి గింజలు వేసుకుంటే పులుసులోకి బాగుంటాయి. పులుసు పెట్టుకున్నాడు మెంతులు వేసుకోవడం. మెంతులు వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు. పులుసు కదమ్మా, ఆవాలు వేసుకోవాలా. ఇంకా ముద్ద వేసుకుందామా. పచ్చిమిరకాయలు వేస్తున్నాను చూడండి. ఇలా కోసుకోవాలి మిరకాయలు అమ్మా. ఇలా కోసుకుంటే పులుసులో బాగుంటాయి. అంటే కట్ చేయలేదు, మధ్యలో చీరుకుంటే బాగుంటుంది. పులుసు కదా బాగుంటుంది. పులుసు మిరకాయ కూడా తినేయచ్చు. టేస్ట్ వేస్తున్నాను చూడండి. ఇంకా ముద్ద వేస్తున్నాను. ఉల్లిపాయలు ముక్కలు కూడా కోసుకొచ్చామా. ముక్కలు అయితే మనకి పెద్దగా ఇదైతే కొంత గ్రేవీలా వస్తుంది అన్నమాట. ముక్కలు కూడా కోసి వండుకోవచ్చు. ఉల్లిపాయ కొంత అలాగా మిక్సీ పెట్టుకుంటే గ్రేవీ దిగుద్ది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయలు ముద్ద బాగా మగ్గుతాయి. మూత పెడతానమ్మా. మూత పెడితే వేగం మగ్గిపోదు. గుడ్లమ్మా, నాటుకోళ్ళు ఉండి కదా మాకు. ఎంత గుడ్లు పెట్టియా అవి ఉడకేసుకుని ఉంటే బొంగడాలాగా వచ్చేసి మనం వేపుకునే సరే కానీ బాగా వచ్చేది. ఎక్కడ పేనం కంటుకుండే కాదు. ఇప్పుడు ఈ గుడ్లు ఏమన్నాయి, బాయిలర్ గుడ్లేగా ఇవి కూడా అంటిపోతున్నాయి పేనం కూడానే. ఉల్లిపాయ నూరిదేనమ్మా. ఉల్లిపాయ నూరి మసాలా అయితే నూరుకుండేవాడు అప్పుడు. కోడిగుడ్లు, ఎండ్రేలు, కోడిగుడ్లు, చేపలు, ఎండు చేపలు, సావిడాలు అన్నీ దొరికాయి కదమ్మా కాకినాడలోనే. అన్నీ అవన్నీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది పులుసు. అదే అమ్మా, మాకైతే మేకలు ఉండియా, కోళ్ళు ఉండియా, అన్నీ ఉండి మాకు. అక్కడ పులుసు బాగా పెట్టిదాన్ని బాగుండి. ఇప్పుడు ఏమన్నది కూర కూడా రుచి ఉండలేదు ఇప్పుడు. చూడండి అమ్మా, ఉల్లిపాయ బుద్ద బాగా వేగింది. టమాటా పేస్ట్ వేద్దాం. ఇది కూడా మగ్గిపోద్ది దాంతో పాటుని. టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలమ్మా. పచ్చివాసన పోతేనే రుచిగా ఉంటుంది కూర. మూత పెడతాను. చూడండమ్మా, ఉల్లిపాయ ముద్ద బాగా మగ్గింది కదా. ఇప్పుడు మసాలా వేసుకుందాం. అన్నీ వేసుకుంటూ మసాలా పేస్ట్ చేసానమ్మా. మసాలా పొడి వేసుకోకూడదు ఇందులో, నూరుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. మాకు రోలు అది లేదు కదా ఇక్కడ, శనగకాయలు అదిని, అందుకని పేస్ట్ కొద్దిగా ముందుగా నానబెట్టేసుకుంటే. అప్పట్లోనే అయితేమ్మా శనగకాయలు వేసి నూరుకుంటే వాళ్ళు చక్కగా బాగా మెత్తగానే వెళ్ళిపోయేది. ఇప్పుడు మిక్సీలో వేస్తే వేగా వేస్తే నలగవు. అందుకేంటంటే ముందుగా నానబెట్టుకుని మనం పేస్ట్ చేసుకోవాలి. కారం వేస్తున్నానమ్మా. పులుసు కదా కొంత ఎక్కువ పడుతుంది అన్నమాట. పుల్లు వేసానమ్మా. ఇది కారం తగ్గట్టు మీరు వేసుకోండి. మాకైతే కారం సరిపోద్ది. బెండకాయలు వేసుకుందాము. బెండకాయలు కూడా వేసుకుంటే మసాలా పడుతుంది. వీటికి బెండకాయ ముక్కలు మసాలా బాగా పడుతుంది అన్నమాట.
వాసన భలే వస్తుంది అత్తయ్య. చాలా బాగుంటుంది కూర మరి. అలా బెండకాయ పచ్చిరొయ్యలు అయితే మరి ఫేవర్స్ కూర. వాసన అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. కొద్దిగా నీళ్ళు వేస్తానమ్మా. టీ గలాసం నీళ్ళు వేసుకొచ్చాము ఇందులో. ఈ బెండకాయ ముక్కలు బాగా మగ్గుతాయని తర్వాత చింతపండు పిసికి వేసుకోవాలి. ఏమా ఉప్పు వేయకూడదు అప్పుడే. కొంచెం మగ్గితే అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. అత్తయ్య వండే కూరలో అయితే ఈ కూర అయితే నాకు చాలా ఇష్టం. ఈ కూర చాలా బాగుంటుంది. కోడిగుడ్లు పచ్చిరేలు బెండకాయ వండుకుంటే మరి దిమ్మ తిరిగిపోతే చాలా బాగుంటుంది కూర అయితే మరి. ఇదే వండుకునే వాళ్ళు ఎక్కువగానే. ఈ కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈ కూర వండమంటే మా కోళ్ళకి ఇదే కావాలంటది. ఆదివారం చికెన్ తెచ్చుకున్నా లేమంటే వద్దు అత్తయ్య నాకు పచ్చిరేలు బెండకాయ పులిసి ఎట్టండి అంటది. అంతే ఈరోజు తెప్పించాను అనమాట. ఇంకా మా చింతపండు 100 గ్రాముల చింతపండు వేసాను. శుభ్రంగా కడిగేసుకోండి నానబెట్టాను. పులుపు బాగా పిసికేసుకోండి. ఆ పులుపు వేసుకోవాలి అందులో. మా కోళ్ళకి అయితే మాత్రం ప్రతి దాంట్లో పులుపు వేయమంటది. పులుపు బాగా తింటది. వాళ్ళ మావయ్య గారు పులుపు నప్పదు. ఇద్దరితోటి అలాగే వాళ్ళతోటి చేయాలి నేను. ఇంకా మా బెండకాయలు బాగా మగ్గాయి. ఉప్పు కారం బాగా పట్టింది అన్నమాట వీటికి. ఇవి బాగా పడితే బాగుంటుంది బెండకాయ ముక్క. ఈసారి వేసేస్తున్నాను రొయ్యలు గుడ్లు. ఇప్పుడు వేసుకోవాలి. మా చింతపండు వేస్తున్నానా. పులుసు కదా కొంత పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు వేసుకుంటున్నానమ్మా. నీళ్ళు ఎక్కువ పడతాయి పులుసు కదా. ఇంకో కొంచెం వేసుకుందాం నీళ్ళు. చూడండమ్మా కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానా. పులికి వేస్తున్నానా. సరిపోదు. ఒకసారి కలుపుకుందామా. నేను మాటల్లో పడి ఉప్పు ఎత్త మర్చిపోయినామా. రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎక్కువ రాళ్ళు ఉప్పు వేస్తారు? రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందమ్మా. రుచిగా ఉంటుంది. సాల్ట్ పెద్ద టేస్ట్ ఉండదు అమ్మా. ఈ ములక్కాడ వేసుకుంటే మరి కోడిగుడ్లు పులుసులోని పచ్చిరొయ్యలు వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ములక్కాడ కూడా. ఈ మామయ్య గారి కంటే ములక్కాడ వేయాలి పులుసుల్లో. అప్పుడు అలాగే వేసుకుంటుకోవడం కదా. కొత్తిమీర వేస్తున్నా. మరిచిదమ్మా మూత పెట్టుకుందామా. ఒకసారి కలిపేసి పులుసు ఎప్పుడు కూడానమ్మా కొంత పలసగానే ఉండాలి. చిక్కగా ఉంటే పులుసు బాగోదు. పలసగా ఉంటే కొంత బాగుంటుంది. మాకు వాళ్ళకైతే ఎండ్రేలు పులుసు ఎండ్రేలు ములక ఇవన్నీ వంటి తింటది. కానీ పులుపు ఎక్కువ ఉండాలి. ఆ పెళ్ళైన కొత్తలోనైతే ఏమి తినేది కాదు. నేను అన్నీ అలవాటు చేసాను. పచ్చిరేలు కూర అని కోడిగుడ్లు అయ్యి పచ్చిరేలు అయ్యి వండిది అన్న అలవాటు చేసిన తినేది. అయ్యే కావాలంటది. అప్పుడైతే చికెన్ ఒకటే తినేది. ఇంకేమి తినేది కాదు. నేనేం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు కోసి 2 రేలు అయ్యేసి పులుసు ఎడతా తింటుంది బాగా. మీరు అలా ట్రై చేయండి. ఈ కూర అయితేనమ్మా రొయ్యలు ఇష్టపడినాడు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది పులుసు అయితే. ములక్కాడ పచ్చిరొయ్యలు బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఎవరో తిన్నాళ్ళు కూడా తినొచ్చు. పులుసు చాలా బాగుంటుంది పులుసు. మరి మీరు ట్రై చేయండి. ఆ మాట అయితే నిజమే అత్తయ్య చెప్పింది.
చాలా బాగుంటుంది పులుసు అయితే. మరి నాకు కూడా ఫస్ట్ లో అసలు ఏం తినేదాన్ని కాదు, పెళ్ళయ్యాక అన్ని అలవాటు అయినాయి, బాగా అలవాటు చేశారు అత్తయ్య కూడా. చికెన్ ఒకటే తినేది ఎక్కువ. అమ్మారు అదే షాక్ అయిపోతారు, అసలు చికెన్ తప్పితే కోడిగుడ్డు కూడా తినేదాన్ని ఇక్కడికి వచ్చాక అన్ని అలవాటు చేశాను. ఏమి తినేది కానీ అప్పుడైతేని ఫోన్ గుడ్డు తిన్నవాడు గుడ్డు అంటే తింటాం మనం అయితేని. ఆవిడ అలా చేయదమ్మా, సన్నమాని తీసేది పక్కన పెడదు. రైలు అయితే పెసగా వచ్చి రైలు వచ్చి అన్నీ వచ్చి గంపలతో తెచ్చి అమ్మగారు వచ్చి కొనుక్కునేవాళ్ళం. పెసగా వచ్చి చేపలు కూడా బాగుండేది. ఇక్కడ ఏముంది, చెన్నై నుంచి వస్తాయండి. ఇక్కడ మన కాకినాడ నుంచి శేషాద్రి బండ్లు వస్తాయి. రేట్లు ఎక్కువైనా మనకు రుచి మరిగాం కదా, మనం తెచ్చి వండుకోవాలి, బాగుంటుంది. అప్పుడైతే రైలు అయితేనమ్మా ఇన్ని రైలు వచ్చి 10 రూపాయల కన్నా 5 రూపాయలు ఇన్ని రైలు పెట్టుకోరు. రైలు అయితే అన్ని రకాలు కూడా చేపలు కూడా చాలా బాగుంటాయా, తెచ్చుకునేవాడు. చూస్తున్నానమ్మా, మనం ఏ పులుసు పెట్టుకున్నా సరేగానమ్మా బెల్లం వేసుకుంటే రుచి వస్తుంది. పులుసు బెల్లం వేసుకోవాలి. ఏ పులుసు పెట్టుకున్నా సరే మనం బెల్లం పేసర వేసుకోవాలి. బెల్లం లేనట్టు కొంచెం చక్కెర వేయాలి. బెల్లం వేసుకోవాలమ్మా, చక్కెర వేసుకోకూడదు. బెల్లం రుచిగా ఉంటుంది, దేని రుచి అంతే. కానీ అయినా బెల్లం వేసుకుంటే బాగుంటుంది పులుసు. చూద్దామమ్మా కూర అయితేనే. ఇంకమ్మా ఇలా వచ్చి చూసారా, నూనె తేరింది పైకి. కొత్తిమీర వేస్తున్నానా, కొయ్య తాపేస్తున్నా మరిగిపోయి. సరే అమ్మ, మరి చూసారు కదా కూర. వంట రానాడు కూడా చేసుకోవచ్చు, రైలు ఇష్టపడినాడు కూడా తినవచ్చు రైలు కూర. అమ్మా మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. అమ్మా చూద్దానమ్మా, ములక్కాడ కూడా బాగా ఉడికింది. కూర చాలా బాగుందమ్మా, పచ్చిరేడు కదా చాలా రుచిగా ఉంది. మరి ఏమా మీరు కూడా ట్రై చేయండి. ముద్ద చూసాయి రే ఎట్టుకురా, చుట్టూ వెళ్ళి చూడమా. బాగుందామమ్మా, బాగుందా మరి కూర చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. ఈ కూర అయితే మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు, కంపల్సరీ అందరూ అయితే ట్రై చేయండి. ఫ్రాన్స్ నచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వండుకొని అయితే తింటారు, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సరే అయితే మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.